షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య ఉందో చూశారు. ఆ పరిచర్య చివరి వారంలో ప్రతి సంఘటన కూడా సువార్తలో నమోదు చేయబడిందండి. ఎవరి ఇన్సిడెంట్, ప్రతి ఒక్కటి కూడా. ఎందుకంటే ఇది ప్రతి క్రైస్తవునికి యేసుక్రీస్తు జననము మరియు పరిచర్య కంటే యేసుక్రీస్తును సిలువ వేయడం చాలా ముఖ్యమైనది. ఆ మాటకు వస్తే సువార్తలలో 3వ వంతు యేసుక్రీస్తు యొక్క చివరి వారపు సంఘటనలు పొందుపరచడం మనం గమనించగలుగుతూ ఉంటాం. అందుకనే ఈ వారాన్ని పవిత్ర వారము, హోలీ వీక్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఇక్కడ ఆయన బేతనీయలో తాను ప్రేమించిన మరియా, మార్తా మరియు లాజరు ఇంట్లో ఉన్నాడు. తన జీవితపు చివరి రోజుల్లో తనను ప్రేమించిన తన స్నేహితులతో ఉండాలనుకున్నాడండి. మనుషులు కూడా చెప్తూ ఉంటారు చూసారా, ఏంతో ఇక్కడ ఉండాలనిపించింది, ఈ శేష జీవితం ఇక్కడ గడపాలనిపించింది అంటారు. మనుషులు మాట్లాడడం వేరు, మహోన్నతుడైన దేవుడు మాట్లాడడం వేరు. ఆయన ప్రతిరోజు ఆయన తన శిష్యులతో కలిసి కేవలం 4 మైళ్ళ దూరంలో ఉన్న యెరూషలేముకు వెళ్ళాడు. ఆ రోజుల్లో యేసు ప్రభువారు తన శిష్యులకు చాలా విషయాలు బోధించాడు. ఎందుకంటే వారు ఆయన మరణానంతరం తన పరిచర్యను కొనసాగించాల్సి ఉంది. కాలక్రమానుసారం ఆ దినాల్లో మనం జరిగింది కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. సాటర్డే అంటే శనివారం రోజున మార్తా కుటుంబం ఆయనకి గౌరవార్థంగా ఆతిథ్యం ఇచ్చారు. అక్కడ మరియా ప్రభుని అత్యంత విలువైన తైలంతో అభిషేకించి మన విలువైన ప్రభుని ఆరాధించే సరైన పద్ధతిని ప్రపంచానికి బోధించిందండి. ఇక ఆదివారం యేసు ప్రభు వారు తను తాను రాజుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెస్సీగా పరిచయం చేసుకునేందుకు ఒక రాజుగా యెరూషలేములోనికి విజయోత్సవంతో ప్రవేశం చేశారు. 3వ రోజు 4 రోజుల్లో ఆలయాన్ని శుద్ధి చేయటం, అనేక ఉపన్యాసాల్లో కూడా పాల్గొన్నారు ఆయన. 3వ రోజు అయితే యెరూషలేముకు వెళ్తున్నప్పుడు ఆయన ఒక అంజూరపు చెట్టును శపించడం, దానిలో చాలా ఆకులు ఉన్నప్పటికీ కూడా అది ఫలించలేకపోవడం చూస్తాం. ఆయన తన శిష్యులకు మత పెద్దల వేషధారణ గురించి బోధిస్తూ వచ్చాడు. 5వ రోజు విశ్రాంతి దినం, మరుసటి రోజు అంటే పస్కా దినం. ఆయన యెరూషలేమునికి వెళ్ళి మేడగదిలో శిష్యులతో కలిసి పస్కా విందు చేశారు. అక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులకు అనేక విషయాలు బోధించారు. నాయకత్వంలో సేవతత్వం, ప్రభురాత్రి భోజన పరిచయం, ఈ భూమిపైకి పరిశుద్ధాత్మ రాకడ మరియు 2వ రాకడ గురించి కూడా వివరించారు. అయితే మార్తా మరియలు ఇచ్చినటువంటి ఆ గౌరవార్థపు ఆతిథ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మన కొరకు ఆహారంగా మారిపోయాడు కదా, ఆయనే మన కొరకు ఆహారంగా మారిపోయాడు. జీవాహారమును నేనే అన్నాడు. ప్రభువుకు మనం ఇచ్చే ఆతిథ్యం ఏమిటి? మన జీవితమే. మన జీవితాన్ని పరిచి పెట్టాలి. అదే మనం నిజమైనటువంటి విందు. దేవుని కొరకు మనం ఇచ్చేటువంటి విందది. ఆ శనివారం రోజున మార్త కుటుంబం గౌరవార్థపు విందు ఇచ్చింది. మన జీవితంలో దేవుని కొరకు ఏ ఆతిథ్యం ఇస్తున్నాం? ఆయన కోరుకున్న పని, ఆయన ఆశించిన పని మన ద్వారా జరగాలి కదా. ఆయన పని చేయటమే, తండ్రి చిత్త ప్రకారం జరిగించటమే నాకు ఆహారం అన్నాడు ప్రభు. ఆయన పనిని చేద్దాం. ఆయన కొరకు మనమే ఒక ఆహారముగా, మన ప్రాణం ఇవ్వమని దేవుడు చెప్పలేదు. మన ద్వారా ప్రభు పనిని జరిగించి ప్రభు సన్నిధిలో సాక్షులుగా జీవించుదుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.